ట్విట్టర్ని 2006 సంవత్సరంలో యుఎస్ఏలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ప్రారంభించారు. ట్విట్టర్ని సృష్టించిన వారు జాక్ డోర్సే, బీస్టోన్, ఈవెన్ విలియమ్స్, నోహా గ్లాస్. జాక్ డోర్సేకు ఒక ఐడియా వచ్చింది. మనం ఎక్కడున్నా, మనం ఏం చేస్తున్నాం అనే విషయాన్ని ఒక చిన్న మెసేజ్లతో ఇతరులతో పంచుకోవాలంటే ఈ ఆలోచన ద్వారా స్టేటస్ అప్డేట్స్ ఆధారంగా పనిచేసి ఒక చిన్న సేవగా పుట్టిందే ఈ ట్విట్టర్. మొదట ఇది ట్విట్టర్ అనే పేరుతో ప్రారంభించారు. ట్విట్టర్ ఎలా పనిచేస్తుందంటే యూజర్లు 280 అక్షరాలతో తమ అభిప్రాయాలను, వార్తలను, భావాలను ట్వీట్ అనే ఒక చిన్న మెసేజ్ల ద్వారా పోస్ట్ చేస్తారు. ప్రతి యూజర్కి ఒక హ్యాండిల్, యూజర్ నేమ్ మరియు టైమ్ లైన్ ఉంటుంది. రీట్వీట్, లైక్, రిప్లై వంటి ఫీచర్లతో ఇతరులతో సంభాషించవచ్చు. ట్విట్టర్ ప్రారంభంలో ఒక చిన్న మెసేజింగ్ ప్లాట్ఫామ్ మాత్రమే, కానీ 2007 నుంచి ఈ యాప్ చాలా పాపులర్ అయ్యింది. అప్పటి నుండి సెలబ్రిటీస్, పొలిటీషియన్, జర్నలిస్ట్ మరియు సామాన్య ప్రజలు కూడా దీనిని ఉపయోగించడం మొదలుపెట్టారు. ట్విట్టర్ను 2022లో ప్రముఖ వ్యాపారవేత్త ఎలన్ మస్క్ ట్విట్టర్ను $44 బిలియన్ కొనేశాడు. కొనుగోలు తర్వాత కొన్ని మార్పులు చేశాడు. దీని పేరు ఎక్స్గా మార్చాడు. ఇప్పటి నుండి ట్విట్టర్ యాప్ పేరు ఎక్స్గా మారింది, కానీ చాలామంది ఇప్పటికీ ట్విట్టర్ని ట్వీట్ అనే పాత పేరుతోనే పిలుస్తుంటారు. ఎలన్ మస్క్ ట్విట్టర్ను సాధారణ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుండి ఎవ్రీథింగ్ యాప్గా మార్చాలని, భవిష్యత్ దృష్టితో ముందుకెళ్లాలని చూస్తున్నాడు. ఇది చిన్న విషయం కాదు. ఇది చైనాలో వీచాట్ లాంటి యాప్కి ప్రత్యామ్నాయంగా తయారు చేయాలనే బలమైన లక్ష్యం ఉంది. ఎలన్ మస్క్ అభిప్రాయం ప్రకారం ఫ్యూచర్లో ఎక్స్ యాప్ ద్వారా చాట్ చేయొచ్చు, వీడియో కాల్ చేయొచ్చు, అలాగే డబ్బులు పంపవచ్చు, షాపింగ్ చేయొచ్చు, కంటెంట్ షేర్ చేయవచ్చు అనే ప్రణాళికలతో ముందుకెళ్తున్నాడు. ఇది వీచాట్ లాంటి సర్వసాధారణమైన యాప్. కాన్సెప్ట్ ఒకే యాప్లో సోషల్ మీడియా, కమ్యూనికేషన్, ఫైనాన్స్, ఈ-కామర్స్ అన్నీ కలిపే యాప్. ట్విట్టర్లో పేమెంట్స్ వ్యవస్థ తీసుకురావాలనుకుంటున్నారు. అలాగే వాట్సాప్, ఫోన్పేలా డబ్బు పంపించడం, బ్యాంకింగ్ లావాదేవీలు, అనేక సౌకర్యాలను కల్పించేలా చూస్తున్నాడు. 2023లో యుఎస్ఏలో మనీ ట్రాన్స్మిటర్ లైసెన్స్ని కొన్నిటిని పొందాడు. అలాగే ట్విట్టర్లో నేరుగా వాయిస్ కాల్, వీడియో కాల్స్ చేయగలిగే ఫీచర్లను తీసుకొస్తున్నారు. ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్, టెలిగ్రామ్, జూమ్ లాంటి యాప్లకు ప్రత్యామ్నాయం అవుతుంది. ప్రస్తుతం ట్విట్టర్లో 1 గంటకు పైగా వీడియోలు పోస్ట్ చేయగలరు. యూట్యూబ్కు ప్రత్యామ్నాయంగా వీడియో సృష్టించగల ఆదాయం ఇచ్చే విధానం సిద్ధం చేస్తున్నాడు. అలాగే ఫ్యూచర్లో ఏఐ టూల్స్ ద్వారా న్యూస్, సలహాలు, ప్రైవేట్ ఏఐ అసిస్టెంట్ లాంటి ఫీచర్లు తీసుకురావాలనే ప్రయత్నం జరుగుతుంది. ట్విట్టర్ని లింక్డ్ఇన్ తరహాలో ఉపయోగించే ప్లాట్ఫారం కూడా ప్రారంభించాడు. తద్వారా అనేక కంపెనీల ఉద్యోగాల కోసం పోస్ట్ చేయవచ్చు. ఫలితంగా కంటెంట్ సృష్టికర్తల ద్వారా అధిక ఆదాయం పొందే అవకాశం ఉంది. ఎలన్ మస్క్ లక్ష్యం పనిచేసే జీవించగలుగుతున్నానన్నట్టు ఎక్స్ ఆదాయం వేదికగా మార్చడం. ఈ యొక్క ఫోన్లో యాప్ ఉంటే చాలు, అన్ని పనులు చేసి పెడుతుంది. ఎలన్ మస్క్ యొక్క ఆవిష్కరణ, రిస్క్, శక్తివంతమైన దృష్టి ఇవన్నీ కలిసి ఉన్నాయి.